ఈ ప్రపంచంలో నీకోసం రాత్రి పగలు కష్టపడేవారు, నీకోసం మాత్రమే ఆలోచించేవారు మహా అయితే నీ ఫ్యామిలీ. బయటి వాళ్ళైతే నీ ఫ్రెండ్స్ అయితే ఎవరో ఒక్కరో ఇద్దరు ఉండి ఉంటారు. ఖచ్చితంగా ఉంటారని నేను చెప్పట్లేదు. ఎవరు నీ సంతోషాన్ని కోరుకుంటున్నారు? నిజం చెప్పాలంటే చాలా తక్కువ మందే ఉండి ఉంటారు నీ సంతోషం కోరుకునేవారు, నీ గురించి ఆలోచించేవారు. బహుశా మహా అయితే ఒక్కరో ఇద్దరో. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రయోజనం మీరే అయి ఉంటారు కాబట్టి, మీతో అవసరం ఉంటుంది కాబట్టి మీ గురించి ఆలోచిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. ఈరోజు మీకు ఎవరు ఏంటో చెబుతాను వినండి. ఎవరితో ఎలా ఉండాలో కూడా చెబుతాను. వీడియో మొత్తం చూసి తెలుసుకోండి. నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా, నువ్వు ఏడుస్తున్నావా లేదా, ఇవన్నీ వాళ్ళకు ఎలాంటి సంబంధం లేదు. నీ దగ్గర వాళ్ళకు సంబంధించిన సౌకర్యాలు, డబ్బు, వాళ్ళకి నీతోటి ఏం అవసరం ఉందో ఆ సౌకర్యాలు వాళ్ళకు ఉంటే సరిపోతుంది. అంతేగాని నువ్వు బాధపడుతున్నావా, నువ్వు నవ్వుతూ ఉన్నావా, ఇవన్నీ వాళ్ళకు ఎలాంటి సంబంధం లేదు. నీ దగ్గర వాళ్ళకు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అయినా కావచ్చు, లేదంటే నీతో వేరే ఏదైనా సంబంధం కావచ్చు. అంటే నీతోటి ఏమైనా అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు ఉదాహరణకు చూసుకుందాం. ఒక ఉదాహరణ చెప్తాను. వాళ్ళకు బండి లేదు, నీకు బండి ఉంది. నీతో వాళ్ళు స్నేహం చేస్తేనే కదా వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళకు బండి ఇవ్వడమా ఇలాంటివి చేస్తావు. అలా ఏదైనా బండి అనే కాదు, ఏదైనా అవసరం ఉంటేనే వాళ్ళకు నీతో అవసరం ఉంటే తప్పితే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా, ఇవన్నీ వాళ్ళకు సంబంధం లేదన్నమాట. వాళ్ళ అవసరం మాత్రమే వాళ్ళు తీర్చుకుంటారు. నీ దగ్గర లాభం అనిపించినప్పుడే వాళ్ళు నీ చుట్టూ తేనెటీగల్లా తిరుగుతూ ఉంటారు. తేనె పట్టు చుట్టూ తేనెటీగలు ఎలాగైతుంటాయో అలా. దాన్నే బెల్లం చుట్టూ ఈగల్లా అంటారు కదా, అలా. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు అనేవి కామన్గా ఉంటాయి. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు అవతలి వ్యక్తికి నువ్వు కాల్ చేసినప్పుడు ఆ వ్యక్తి నీ కాల్ను రిసీవ్ చేసుకుంటున్నాడా, అసలు ఎత్తి మాట్లాడుతున్నాడా లేదా అన్నదే ఇక్కడ ముఖ్యం. నీ కష్టాలు తీర్చేవాళ్ళు, నీ కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కన్నీళ్ళు తుడిచే చెయ్యి అనేది ఒక్కటి కూడా కనిపించదు. కానీ వాళ్ళకు నీతో అవసరం పడినప్పుడు మాత్రం, నీతో అవసరం పడినా లేదంటే నువ్వు ఎన్నో కష్టాలను ఎదుర్కొని పై స్థాయికి వచ్చినాక వీడు మావాడు అని చెప్పుకుంటారు తప్పితే, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ ఫోన్ మాట్లాడడం కానీ నీ కన్నీళ్ళు తోడ్చడం మాత్రం ఎవరూ చేయరు ఇక్కడ. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు రాని వారు నీ విజయం చూసిన వెంటనే వీడు మావాడు అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. ఒకప్పుడు నిన్ను పట్టించుకొని వారే నువ్వు గెలిచాక వీడు మావాడు అని దగ్గరికి తీసుకుంటారు. దగ్గరికి తీసుకోవడమా లేదంటే నీ దగ్గరికి రావడమా అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీతో వాళ్ళకు ఇప్పుడు ఉపయోగం ఉంది కాబట్టి వీడు మావాడు అని చెప్పుకుంటారు. నిజానికి చెప్పాలంటే ఎవ్వరూ నిన్ను నిజంగా పట్టించుకోరు, ఎవ్వరూ నిన్ను నిజంగా కాపాడరు. నీ కోసం పోరాడేది నువ్వే, నీ వెన్నంటి నిలబడేది నువ్వే, నీ కన్నీళ్ళను తుడుచుకునేది నువ్వే. ఈ ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా కానీ నీ హృదయం అనేది నిన్ను నమ్ముకుంటే దాన్ని మార్చగలిగేది ఒక నువ్వు మాత్రమే. కష్టమైన నీదే, నష్టమైన నీదే, బలమైన నీదే, బలహీనత అయినా నీదే, విజయమైన నీదే, ఓటమి అయినా నీదే. ఇక్కడ ప్రతి ఒక్కటికి నీది నీవుగా అనుభవించడం తప్పితే ఎవ్వరూ నీ కోసం రారు, ఎవ్వరూ నిన్ను కాపాడరు అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. నువ్వు ఓడినా గెలిచినా నీ విజయానికి నువ్వే అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. వేరే వాళ్ళ పరామర్శల కోసం నువ్వు చూడకు. నీకు నువ్వే తోడు అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో. గెలిస్తే పక్కన ఉండేవాళ్ళు, ఓడిపోతే పారిపోయేవాళ్ళు మన చుట్టూ ఎంతోమంది ఉంటారు.
అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోకు. గెలుపు ఓటమిలు, డబ్బు రావడమైనా అప్పులు కావడమైనా లైఫ్లో వస్తూ పోతూ ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎలాగైతే గెలుపు ఓటమి డబ్బు అప్పులు ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయో మనుషులు కూడా కొంతమంది అలాగే వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు. బాధపడేది నువ్వే, ఏడ్చేది నువ్వే, నవ్వేది నువ్వే, కష్టపడేది నువ్వే, దెబ్బలు తినేది నువ్వే, నవ్వేది నువ్వే, ఆఖరికి గెలిచేది కూడా నువ్వే అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. అన్నిటినీ అనుభవించవలసింది నువ్వే, అన్నీ ఎదుర్కోవాల్సింది నువ్వే, నీ లైఫ్ను నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాల్సింది నువ్వే. నిన్నుగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారనే విషయాన్ని అర్థం చేసుకో. వాళ్ళ స్వార్థం కోసం నీ లైఫ్లోకి వస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నీకు వాళ్ళతో అవసరమైనప్పుడు మాత్రం వాళ్ళు మాయమైపోతారు. వాళ్ళ అవసరానికి మాత్రం నిన్ను బాగానే వాడుకుంటారు. కాబట్టి ఒకటే మార్గం నీపై మాత్రం నువ్వు ఆధారపడు, అంతేగాని ఎవరిపైనా ఆధారపడకు. నువ్వు బలంగా ఉంటే నీ విజయానికి విత్తనం అవుతావు. గమనించు, నువ్వు ఓడిపోయినప్పుడు నవ్విన వాళ్ళే ఒకరోజు నీ విజయానికి చప్పట్లు కొడతారు. నువ్వు విలువలేని వాడివి అనుకున్న వాళ్ళు ఒకరోజు నీ విలువను తట్టుకోలేరు. ఆ రోజు రావాలి అంటే ఈరోజు నువ్వు ఆగిపోకూడదు. ఇవాళ నువ్వు అస్సలు బలహీన పడకూడదు అనే విషయాన్ని అర్థం చేసుకో. జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటే పాఠం. ఎవరు నీ కోసం రారు, ఎవరు నిన్ను పట్టించుకోరు. కానీ నువ్వు నీ కోసం నిలబడితే ఈ ప్రపంచమే నీకు వంగి సలాం చేస్తుంది. నీ కన్నీళ్ళు ఒకరోజు నీకు శక్తిలా మారుతాయి. నీ నొప్పి ఒకరోజు నీ విజయానికి మెట్టు అవుతుంది, ఒకరోజు బలమవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకో. అందుకే ఎవరు నిన్ను పట్టించుకోకున్నా నిన్ను నువ్వు పట్టించుకోవడం మొదలుపెట్టు. ఎవరు నిన్ను వెనక్కి నెట్టినా నిన్ను నువ్వు ముందుకు నడుపు. ఎందుకంటే చివరికి ఈ ప్రపంచంలో గెలిచేది తనకు తానుగా సొంతంగా నిలబడిన మనిషి మాత్రమే గెలుస్తాడు. నీలో నాలో చాలామందిలో మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు. నాకు తెలిసి ఈ వీడియో చూసే మీరు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వచ్చి ఉంటారు, లేదంటే ఇప్పుడు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. సో ఎవరిని పట్టించుకోవాలి, ఎవరిని పట్టించుకోవద్దు, మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి, మనం ఏ దారిలో వెళ్తే గెలుస్తాం, ఏ దారిలో విజయం సాధించగలం. మనం ఓడినప్పుడు పారిపోయేవాళ్ళు, మనం గెలిచినప్పుడు వీడు మనవాడురా అని భుజం తట్టేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. వాళ్ళందరూ ఎవరి అవసరాల కోసం వాళ్ళు మనల్ని వాడుకుంటూ ఉంటారు. ఎవరు వాడుకునేవాళ్ళు, ఎవరు ఆడుకునేవాళ్ళు మన లైఫ్తో, ఎవరు మనవాళ్ళు, ఎవరు మంది, ఎవరు అయిన వాళ్ళు, ఎవరు కాని వాళ్ళు, ఎవరు ఏంటనేది ఈ వీడియో ద్వారా మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఇక మన చుట్టూ ఉన్న సమాజంలో ఎవరేంటో మీకు ఈ వీడియోని బట్టి అర్థమవుతుంది. ఇక మీ లైఫ్ను మీరు డిజైన్ చేసుకోండి. ఎవరితో ఎలా ఉండాలనే విషయాన్ని మీకు మీరుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో నిన్నుగా ఇష్టపడేవాళ్ళు, నిన్నుగా ప్రేమించేవాళ్ళు, నువ్వు ఓడినా గెలిచినా, నువ్వు డబ్బులు సంపాదించినా అప్పులలో కూలుకపోయినా, నీ సంతోషాన్ని బాధను అన్నిటినీ పంచుకోగలిగేది ఫ్యామిలీ ఒక్కటే. ఫ్యామిలీలో అయినా అందరూ ఒక్కోరు ఒక్కోలాగా ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులు మాత్రం నీ ప్రతి విజయాన్ని, ప్రతి ఓటమిని, ప్రతి దాన్ని, ఆనందాన్ని, బాధను అన్నీ పంచుకునే దాంట్లో నీకు తల్లిదండ్రులు అనేవాళ్ళు ముందుగా ఉంటారు. వాళ్ళ తర్వాత వచ్చేది వైఫ్కి హస్బెండ్ అయినా, హస్బెండ్కు వైఫ్ అయినా, తర్వాత వచ్చేవాళ్ళు పిల్లలు పట్టించుకోరు, ఆ ముచ్చట పక్కన పెడితే తల్లిదండ్రులు మెయిన్, తర్వాత భార్యకు భర్త, భర్తకు భార్య, అన్ని విషయాలలో తోడుండేవాళ్ళు. ఫ్యామిలీ మాత్రం మెయిన్. మీ లైఫ్లో ఇలాంటి సందర్భాలను ఎదుర్కొన్న వాళ్ళు కామెంట్ చేయండి.